అత్యంత వెనుకబడిన ప్రాంతం, కరువు కాటకాలతో పీడించబడుతున్న ముదుగుప్ప బత్తలపల్లి ప్రాంతానికి కూడా ఇవాళ 17 చెరువులు మొన్ననే నేను నింపి వచ్చిన. అన్ని వాళ్ళు కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో ఏం చేయాలో అర్థం కాక మైండ్ ఏమంటారు కదని, మైండ్ బ్లాక్ అని పెద్ద ఆయనకు బాగా చెప్తారు. మైండ్ బ్లాక్ అయిపోయి ఏం మాట్లాడో అర్థం కాకుండా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది ఏదో మాట్లాడేది, ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేది ఏదో మాట్లాడేది. బావిలో దూకి చావాలంట అచ్చెన్నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఏందే మాట్లాడే భాష ఇది? కడప జిల్లా వాసులుగా, ఉమ్మడి కడప జిల్లా వాసులుగా మాకందరికీ ఇట్లాంటి వాళ్ళు మా జిల్లాలో ఉన్నారని చెప్పి తల దించుకునేలాగా మాటలు మాట్లాడతారు. యూరియా ఏదో ఒకటి అబద్ధాలు ప్రచారం చేయడం, మెడికల్ కాలేజ్ మీద అబద్ధాలు చేశారు. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా చెప్పారు, మా సత్యకుమార్ ఛాలెంజ్ చేస్తున్నాడు, వచ్చి అసెంబ్లీకి వచ్చి మాట్లాడంటే మేము అసెంబ్లీకి రాం. నాకు ఒక్కటే అనుమానం, నేను అది చేసినా, నేను ఇది చేసినా, అసలు ఆకాశాన్ని కిందికి దించినా, మొత్తం ఒక్కొక్కరికి లక్షాధికారులను కోటీశ్వరులను చేసేసిన, అన్ని నేనే చేసినా, చంద్రబాబు నాయుడు గారు ఏం చేయట్లేదని మాట్లాడుతున్నాడు. మరి అన్ని చేసింటే నిన్ను ఎన్నికల్లో ఎందుకు ఓడించారే అంటే సమాధానం చెప్పండి. నిజంగా చేస్తుంటే ఎన్నికల్లో చేసినోడికి ఓటేస్తారా లేదా? అన్నీ చేయాలంటే నువ్వు చెప్పేవన్నీ పచ్చి అబద్ధాలు. నీ అంతటి అబద్ధాల కోరు ఇంకా ఎవడు లేడనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక సినిమా ఉంటుంది, ఆ సినిమాలో బ్రహ్మానందం చెట్టు కింద నిలబడితే ఆకులు రాలుతాంట. ఏం సినిమా అది? అబద్ధం చెప్తే ఆకులు రాలుతాయి, అబద్ధం చెప్తే ఆకులు రాలుతాయి. ఈయనని పెట్టి మనం నల్లమల్లి అడవిలో పెట్టామనుకోండి, 5 నిమిషాలు జగన్మోహన్ రెడ్డి నల్లమడి అడవిలో పెట్టి మాట్లాడిస్తే 6వ నిమిషానికి నల్లమడి అడవంతా మోడివారిపోతాడు, ఒక్కటే ఉంటే ఆకు మిగలదు. అందుకనే భయపడి ఆయన చెట్ల కింద పోతే ఎక్కడ ఆకులు రాలుతాయో అని చెప్పి చెట్టు కొమ్మలు కొట్టేసి తిరిగేవాడు. అప్పుడు చెట్లు కొమ్మలు కట్టి తిరిగేవాడు. వాళ్ళ పార్టీ నాయకుడు ఒకరోజు చెప్పాడు, అవునా ఎందుకు ఇట్లా తిరుగుతున్నాడు, అరే నేల మీద తిరిగేటప్పుడు అంటే ఆయన అబద్ధాలు తెలిసిపోతే ఈ మొత్తం మార్కెట్ యార్డ్ని ఒక 5 నిమిషాలు మీరు ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి ఈడ మాడించండి, ఒక చెట్టు ఉంటే మళ్ళీ నా మీద ఒట్టు, ఒక చెట్టు ఉండదు. నేను అడిగినా అయింది వాళ్ళ పార్టీ నాయకుడిని, ఏందయ్యా నువ్వు చాలా దగ్గర ఉంటావు కదా, ఎప్పుడు చూసినా నేల మీద పోతాడు, హెలికాప్టర్లో పోతుంటే చెట్టు ఎట్లా కొట్టేస్తున్నారు అని. ఆయన అన్నాడు, సార్ మా వాడికి చెట్టు కింద కాదు పాదం కూడా అటువంటిదే, పైనుంచి పోతున్నాడు పాదం తగిలితే కూడా చెట్టు మోడివారి బట్టి పస్పం అయిపోతుంది, మా వాడికి తెలుసు, అందుకని హెలికాప్టర్లో పోయినా కూడా కింద చెట్టు కొట్టేస్తాను. అటువంటి వ్యక్తి దురదృష్టవశాత్తు మన రాష్ట్రానికి 5 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వాల, నాకు ఇవ్వండి చంద్రబాబు నాయుడు గారు నాకు ఇవ్వండి అంటే రాజ్యాంగం ఉన్నాయా? రాజ్యాంగం ప్రకారం మీరు దాంట్లో 10% సీట్లు వచ్చిండాలా. 10% సీట్లు అంటే 17.5 అంటే 18 సీట్లు గెలిచిండాలా. గెలిస్తేనే మీకు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు హోదా వస్తుంది. మీరు గెలిచింది ఎన్ని అంటే ఎన్ని తక్కువ? అది కూడా చావు తప్పి కన్ను లొట్టబోయి 11 దాకా వచ్చినారు, లేకుంటే సింగిల్ డిజిట్లో ఉండేటోళ్ళు. ఇప్పుడన్నా తెలుసుకుని ఆత్మ పరీక్షలు చేసుకుని ఇటువంటి అసత్య ప్రచారాలు చేయకుండా యూరియా లేదు ఇక్కడ రైతాంగం నుంచి ఎక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు, మార్కెట్ యార్డ్లో మాట్లాడుకుంటున్నాం. యూరియా అనేది ప్రతి నెల మన సీజన్ ముందు కేంద్ర ప్రభుత్వం ఆ నెల ముందు ఈ సంబంధిత అధికారులను పిలిచి ఢిల్లీకి పిలిచి, అయ్యా ఈ సీజన్లో మీకు ఎంత అవసరం ఉంది మీ రిక్వైర్మెంట్ చెప్పండి అంటారు. వాళ్ళ రిక్వైర్మెంట్ ఇస్తారు. ఇస్తే దానికి తగినట్టు పోయిన ఆర్థిక సంవత్సరంలో మన రిక్వైర్మెంట్ 15,90,000 మెట్రిక్ టన్నులు ఉంటే మన ఆంధ్ర రాష్ట్రానికి, ఇక్కడ ఆల్రెడీ ఉన్న బఫర్ స్టాక్స్తో కలిపి పోయిన ఆర్థిక సంవత్సరం 18,65,000 మెట్రిక్ టన్నుల యూరియా మనకు అందుబాటులో ఉంది. గత 10 సంవత్సరాల్లో ఇదే సంఖ్య. మనకు రావాల్సిన రిక్వైర్మెంట్ కన్నా మనకు కావాల్సిన దానికన్నా ఎక్కువ అందుబాటులో ఉంది. దాన్ని వదిలేసి వాళ్ళ ఎక్కడికో మార్కెట్లో మార్చేసి దాన్ని చేసి ఇది చేసి ఎక్కడో స్టాక్స్లో పెట్టేసి దాన్ని ఆపేసి లేదా బ్లాక్ మార్కెట్లోకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ యూరియా అని కావాలని రోజు మాట్లాడడం, సోషల్ మీడియాలో చెప్పడం, రైతుల్లో నిజంగానే యూరియా లేదేమని, ఎక్కడ కావాల్సిన యూరియా కావాల్సినంత అందుబాటులో ఉంది. ఇవన్నీ కాకుండా ప్రతి మంగళవారం మళ్ళా కేంద్ర ప్రభుత్వం వీడియో కాన్ఫరెన్స్ చేస్తారు సంబంధిత అధికారులు. అయ్యా రైతులు చాలా ముఖ్యం మా ప్రభుత్వానికి, ఎన్డీఏ ప్రభుత్వానికి, రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదు, కాబట్టి మీకు ఇంకా అదనంగా ఏ యూరియా ఉందా, ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ప్రతి మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ చేసి మాట్లాడతారు. అది యూరియా సప్లై చేసింది. 90% సబ్సిడీతో మనం యూరియాని ఎన్డీఏ ప్రభుత్వం రైతులకు అందిస్తాను. ఇన్ని లక్షల మెట్రిక్ టన్నులు ఒక్కొక్క రాష్ట్రానికి అందిస్తున్నాం. ఇన్ని లక్షలు ప్రతి సంవత్సరం సగటున వీటి మీద ఫర్టిలైజర్ మీద కేంద్ర ప్రభుత్వానికి పడే భారం 1,25,000 కోట్ల నుంచి 1,50,000 కోట్లు ఈ సబ్సిడీలు పడుతుంది. ఇంత సబ్సిడీ పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తున్నప్పుడు యూరియా సప్లై చేయకుండా ఉంటారా? అంటే దీని వెనకాల ఏదో మతలబు ఉంది. చేసి దాన్ని చేసే ప్రయత్నం చేశారు, తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేశారు, అసలు ఫేక్ వీడియోలు పెట్టడం మొదలు పెట్టారు, జరిగినట్టు చూపించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ చేసి పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని తప్పుగా చూపించి ప్రజల్లో చులకన చేయాలని. ఎందుకంటే వీళ్ళన్నీ హామీలు ఇస్తున్నారు, ప్రజల్లో స్పందన వస్తుంది, మంచి వాతావరణం ఏర్పడింది, మంచి ప్రభుత్వం అనే ఒక
ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కూడా పనిచేస్తోంది. ఇక్కడ ఏదో చెడగొట్టాలి కాబట్టి ఈ రకంగా చేసుకునే ప్రయత్నం చేస్తారు. మీ అందరికీ తెలుసు, ఇచ్చిన హామీలు నెరవేరుస్తూ ఇవాళ అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టే పని కూటమి ప్రభుత్వం చేస్తుంది. ఇది కొనసాగిస్తుంది. ఎందుకంటే మీరు ఆశీర్వదించారు, మీ రుణం తీసుకునే ప్రయత్నం కూటమి ప్రభుత్వం చేస్తూ ఉంది, కొనసాగుతుంది. ఇదే ఆశీర్వాదాన్ని మీరు ప్రభుత్వానికి ఇవ్వాల్సిందిగా, మా నాయకత్వానికి ఇవ్వాల్సిందిగా, ఏ విశ్వాసంతో ఏ నమ్మకంతోనైతే మీరు ఎన్నికల్లో గెలిపించారో అదే విశ్వాసాన్ని చూపిస్తే రాబోయే 5 సంవత్సరాలు మళ్ళీ ఇంకోసారి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉండిందంటే కేంద్రంలో రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారిపోవడం ఖచ్చితమైన విషయాన్ని నేను చెప్తున్నాను. అటువంటి నాయకత్వం ఇవాళ ఉంది, మీరు సమర్థించారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇవాళ ఈ కార్యక్రమం సందర్భంగా మిమ్మల్ని అందరినీ కలిసే అవకాశం కలిగించినందుకు రామప్రసాద్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు. భారత్ మాతాకి ధన్యవాదాలు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? ఒకే ఒక్క నిమిషంలో నా స్పీచ్ ముగిస్తాను.